హలో హాయ్ అండి. ఈరోజు నేను పచ్చిమిర్చితో బజ్జీ చేయాలి అని ఇంకా బజ్జీలు తీసుకున్నాను. బజ్జీ చూడండి, పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టాను. ఆ ఘాట్లలో నుంచి వాము, కొంచెం ఉప్పు, కొంచెం శనగపిండి కలిపి దాంట్లో స్టఫింగ్లో పెట్టేశాను. పెట్టేసిన తర్వాత శనగపిండి బాగా కొంచెం థిక్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంక మొత్తాన్ని ఒక గ్లాసులో పోసుకున్నానండి. ఆ గ్లాసులో ఇక బజ్జీ ముంచుకొని నీట్గా వచ్చిద్ది గిన్నెలో కన్నా. ఇంకా ఆ బజ్జీ ఇంకా ముంచేసి డీప్లో నూనె కాగిందండి. నూనె కాగేసిన తర్వాత నాకు ఆ బజ్జీ వేసాను. బాగుందండి, అట్లా ఒకసారి ట్రై చేయండి. గ్లాసులో పోసుకునేది టాస్క్ బాగుండిద్ది బజ్జీ. మన కొట్లో కొనుక్కున్న బజ్జీ లాగా టేస్ట్గా బాగుందండి. ఇంకా దాంట్లోకి స్టఫింగ్ ఏమేమి వేసానంటే ఉల్లిపాయ, కొత్తిమీర, నిమ్మకాయ ఇంకా మొత్తం కోసుకున్నానండి. కోసుకొని ఇంకా బజ్జీలో పెట్టుకొని సర్వింగ్ చేసుకోవడమేనండి. ఇట్లా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. బజ్జీలు చూడండి, మీరుగా ట్రై చేయండి ఎట్లా ఉన్నాయో. ప్లీజ్ అండి కామెంట్స్ పెట్టండి, నచ్చినాయి లైక్ చేయండి.